నాయనా నువ్వు లేని జీవితం మాకెందుకు? శుక్రవారమే పుట్టినాడు, శుక్రవారమే పుట్టినాడు నా బిడ్డ. నా బిడ్డ ఓ ఎవరు ఏ బిడ్డ ఏ పిల్లలు స్వేగా దయచేసి వెళ్ళండి. వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు మూత పెట్టద్దండి. మీ తర్వాత ఎంత మంది బాధ ఒక్క క్షణం ఆలోచించారా మీరు? పిల్లలు 22, 25 పిల్లలు ఉండే వాళ్ళు దీన్ని చూసి గుర్తు తెచ్చుకోండి మీ లైఫ్ లో. పిల్లలు ఇంకైనా జాగ్రత్తగా దయచేసి మీరు ఓటకు చేయకుండా డ్రైవింగ్ స్లోగా చేయండి. కడప పాలెంపల్లె బైపాస్ లో అర్ధరాత్రి ఒక భారీ యాక్సిడెంట్ చోటు చేసుకునింది. అటు తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లే రూట్లో కావచ్చు, హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళ్లే మార్గంలో 2 కార్లు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం పాలయ్యారు. ఇప్పుడు మన కడప రిమ్స్ మాచూరు దగ్గర ఉన్నాం. ఇక్కడ తల్లిదండ్రులను చూస్తే వాళ్ళ ఆవేదన మనము తీర్చలేని పరిస్థితి ఒక తల్లిదండ్రులు. ఎందుకంటే యువకులు అంటే ఒక వయసుకు వచ్చి కుటుంబాన్ని పోషించే స్థాయికి వచ్చిన యువకులు కోల్పోవడంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఒకసారి ఆ తల్లిదండ్రులను అడిగి మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం. అమ్మా చెప్పండి, ఏం జరిగింది? పిల్లలు ఎక్కడికి వెళ్తా ఉన్నారు? హైదరాబాద్ పోతామని చెప్పిపోయినారు సార్. రావచ్చిన గుందుకే లేరు సార్. నిన్న ఫోన్ చేస్తే వస్తున్నమ్మా 9 గంటలకు ఇంటికి అన్నారు. నిన్న 5 గంటల కాడ నేను 5 గంటల కాడ నుండి మళ్ళా కూర్చొని నా బిడ్డను చూసుకునే దానికి మళ్ళా నేనే వస్తే నా బిడ్డ రాలేదే. నాయనా జీకిసరా రారా కొడుకా ఎత్తుకొని పోతాను రారాయనా. నాయనా నువ్వు లేని జీవితం మాకెందుకు? తండ్రి రారా తండ్రి చచ్చిపోయ, బిడ్డ చచ్చిపోయ, నా జీవితం ఎందుకయ్యా? నేను బతుకుంటే వేస్టే కదా. నేనుండి ఎందుకు ఈ ప్రపంచంలో మా ఊళ్ళో ఇద్దమ్మా శ్రీకృష్ణ గారు వాళ్ళ ఫ్రెండ్స్ గారు ఎక్కడికి అంటే హైదరాబాద్కి ఎందుకు వెళ్తున్నారు? ఎందుకో పోయినారు. ఆయన ఎవరో అంట ఎవరో చెప్పినాడమ్మా ఎమ్మెల్యే అని. ఆ ఎమ్మెల్యే దొడుక్కొని పోతాను ఆడవాడేదో నిస్తార్థం పెడతాడు. మేము పోయి వస్తామే పార్టీ తరఫున, నువ్వు ఇంటికాడుండే నాకు డబ్బియే అంటే అమ్మా బిడ్డ ఇంటికి వస్తాడని నిన్న 2000 రూపాయలు కూడా వేస్తేనే అమ్మా నా దగ్గర లేదండి, అప్పు చేసి పెడితే లేకు సారా. నేను ఏమి చెప్పదురా, నా పుట్టినింటికి నా పుట్టినింటి వాళ్ళు వస్తారే, నా బిడ్డ కావాలంటారే. మేము యాడికి పోదుమో, నేను ఏడ తెద్దును, మమ్మల్ని ఎంత అన్యాయం చేస్తే బిడ్డ. చదువుకుంటున్నాడు నాయన, 17 సంవత్సరం అయ్యి 18 పెట్టింది. బీటెక్ బావాళ్ళ కాలేజీకి ఎత్తుకొని పోయి వాళ్ళు నా బిడ్డను చంపేసిరే తండ్రి. నా ఇంటికి వచ్చి పిలుచుకొని పోయి చంపేసిరే అరస అంట. వాడు నా ఇంటికి వచ్చి నా బిడ్డకు దిష్టి వేసుకొని వచ్చి కూర్చొని చంపేసినాడు సార్. నా బిడ్డని నేను ఎప్పుడు చూతు సార్. నా బిడ్డ భీముడే, నా బిడ్డ భీమసేనుడు లాగా ఉంటాడే. నాయనా రెండో కొడుకని నువ్వు భీమసేనుడు. ఒకటి అంటే ఇక్కడ ఈ ప్రమాదంలో మరణించిన వాళ్ళందరూ యువకులు కావడంతో ఆ తల్లిదండ్రులు మరింత బాధకు గురవుతున్నారు. ఇక్కడ మరొక తల్లి ఉంది, అసలు ఏం జరిగింది? హర్ష తల్లి ఉంది, ఆమెను అడిగి మరింత సమాధానం చేస్తున్నాం. శుక్రవారమే పుట్టినాడు, శుక్రవారమే పుట్టినాడు నా బిడ్డ. నా బిడ్డ ఇద్దరు బిడ్డలు, నా బిడ్డ హర్ష తల్లి మనతో మాట్లాడలేని పరిస్థితి, ఆమె ఆవేదన చెప్పుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక వయసుకు వచ్చిన పిల్లవాళ్ళు ఈ విధంగా హైదరాబాద్కి వెళ్తాము, పెళ్లికి వెళ్ళాలని చెప్పి ఇంట్లో చెప్పి ముగ్గురు యువకులు కారులో బయలుదేరారు. ఈ ప్రమాదం అంటే కోడూరు నుంచి కావచ్చు, ఈ మార్గంలో కడప పాలెంపల్లె బైపాస్ లేక్ చేరుకోగానే ఒక్కసారిగా ప్రమాద రూపంలో
ఈ ముగ్గురిని మృత్యువు ఒడిలేకి తీసుకునింది. తల్లిదండ్రులు ఆవేదన మా కడప మాచూరు దగ్గర మనం చెప్పలేని పరిస్థితి. మనము ఇక్కడ చూసుకున్నట్లయితే ముగ్గురు తల్లిదండ్రులు ఇక్కడ తీవ్రంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఒక పక్క మనం మాట్లాడించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు ఎంతో తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఇంకొక తల్లి ఇక్కడ ఉన్నారు. అసలు ఏం జరిగింది? హర్షవర్ధన్ తల్లి ఉన్నారు. ఆమెను అడిగి, మరి అమ్మా అసలు పిల్లలు ఏం చెప్పారు? ఇంటి దగ్గర నుంచి ఎప్పుడు బయలుదేరారు? అబ్బాయి పోతానని చెప్పలేదు సార్, హైదరాబాద్ కు పోతానని చెప్పాడు సార్. అయ్యో వచ్చేటప్పుడు లారీ ఉన్నిందండి సార్, ఆ లారీని అయ్యో ఇంత పెద్ద బిడ్డ చేతి కట్టుకుని బిడ్డ పోతే ఎవరికి అది మంచిది కాదు సార్. ఇది తీర్చలేని లోటం. మేము ఇంకా ఆ అబ్బాయిని చూడలేము కదా సార్. ఆ లారీ ఓవర్టేక్ చేశాడంట సార్. అయ్యో సడన్ బ్రేక్ వేసాడు, సడన్ బ్రేక్ వేసినాడు. ఎదురుగా ఇంకోటి వచ్చి చూసుకోలేదు. ఓ ఎవరు ఏ బిడ్డ ఏ పిల్లలు స్పీడ్గా దయచేసి వెళ్ళొద్దండి. వాళ్ళ తల్లిదండ్రులకి కడుపు కోత పెట్టద్దండి. అయ్యో అందరికీ చెప్తుంటా, అయ్యో ఎవరు దయచేసి స్పీడ్ గా వెళ్ళొద్దండి. మీరు పోయినారు, మీ తర్వాత ఎంత మంది ఒక్క క్షణం ఆలోచించారా మీరు? యూత్ ఎందుకు అట్లా పాడైపోతా అన్నారు? మీ తర్వాత మీరు ఆ తల్లి ఎంత గోష్ట, వాళ్ళు ఎప్పటికి కోలుకుంటారు? వాళ్ళు కోలుకోగలుగుతారా సార్? ఎందుకు ఆ స్పీడ్ ఎందుకు వెళ్తున్నారు? మీరు ఎందుకు పిల్లలంతా అట్ట పాడైపోతున్నారు? ఇదన్నా చూసి ఇంకైనా యూత్ పిల్లలు 22-25 పిల్లలు ఉండే వాళ్ళు దీన్ని చూసి గుర్తు తెచ్చుకోండి మీ లైఫ్ లో. దీని వల్ల ఏమి ఒక పెళ్లి బీటెక్ చదువుతా ఉండి ఎంత లైఫ్ ఉంది సార్ ఆ అబ్బాయికి. ఆ అబ్బాయి లైఫ్ పెళ్లి కాలేదు, ఈ లైఫ్ ఎంజాయ్ చేయాలి. తల్లి తండ్రి వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న ఇంతమంది ఎంత సఫర్ అవుతారు. మీరు పిల్లలు ఎందుకు అది ఆలోచించరు? ఆ క్షణిక ఆవేశం మీకు ఎందుకు? క్షణిక ఆవేశం వల్ల ఓవర్టేకులు ఎందుకు? ఎదురుగా వచ్చే చూసుకోకుండా ఓవర్టేక్ ఎందుకు చేసారు? చూసుకోండి పిల్లలు. ఇంకైనా జాగ్రత్తగా దయచేసి మీరు ఓవర్టేక్ చేయకుండా డ్రైవింగ్ స్లోగా చెయ్యండి. అంటే తల్లి ఒకటే చెప్తుంది, పోయిన బిడ్డ ఎట్లా తిరిగి రాడు. ఉన్న వాళ్ళైనా కనీసం ఇప్పటికైనా ఆలోచన చేయండి. మీరు చేసే ఈ ర్యాష్ డ్రైవింగ్ లో కావచ్చు, అనాచిత డ్రైవింగ్ లో కావచ్చు, పిల్లలు వాళ్ళ ప్రాణాలు కోల్పోవడంతో తల్లిదండ్రులకు తీవ్ర ఆవేదన మిగులుతుంది. ఇప్పటికన్నా ప్రతి ఒక్క యువకులు అర్థం చేసుకోండి, పోయిన నా బిడ్డ తిరిగి రాడు. ఇప్పటికన్నా ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. మీరు ఇంట్లో వెళ్ళొస్తామని చెప్పి ఈ విధంగా ఓవర్టేకులు పేరుతో కావచ్చు, ర్యాష్ డ్రైవింగ్ తో కావచ్చు ఆలోచన చేయకోకుండా ఈ విధంగా డ్రైవింగ్ చేసి మీరు రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోవడంతో మాకు తీవ్ర కడుపు కోత మిగులుతుందని చెప్పి ఓ పక్క ఒక తల్లి చెప్తున్న ఆవేదన మనం వింటే ఓ విధంగా మనకు కూడా మాటలు రాని పరిస్థితి అని చెప్పవచ్చు. ఇక్కడ ముగ్గురు తల్లులు వాళ్ళ బిడ్డలను కోల్పోయి వాళ్ళు చెప్తున్న మాటలు వింటే మనకు కూడా ఓ విధంగా బాధ వేస్తుంది. ప్రతి ఒక్క యువకుడు ఇప్పటికైనా ఆలోచన చేయండి. ఈ తల్లుల కడుపు కోత ఒకసారి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు బైకులు కావచ్చు, కార్లు కావచ్చు, చిన్న వయసులో తీసుకొని రోడ్డు ప్రమాదాల బారిన పడి ఆ తల్లిదండ్రులకు కడుపు కోత మిగలచద్దని చెప్పి సుమన్ టీవీ మరీ కోరుకుంటుంది. ఈ తల్లిదండ్రులు మాట్లాడిన మాటలు వింటే మనకు చాలా బాధ అవుతుంది. ఒక తల్లి తండ్రి కూడా లేడు, నా బిడ్డ కూడా కోల్పోయాడు, నేను ఇప్పుడు ఎవరి కోసం బతికుండాలని ఒక పక్క ఒక తల్లి, ఇంకొక తల్లి నా బిడ్డ చేతికి ఎదిగొచ్చిన ఈ బిడ్డ ఈ రోజు లేడు, ఎందుకు ఈ విధంగా మీరు డ్రైవింగ్ చేస్తున్నారని ఒక పక్క ఇంకొక తల్లి యువతకు దండం పెట్టి మరి కోరుకుంటుంది. ఈ బాధ ఎవరు తీరుస్తారని చెప్పి మనం కూడా ఆ తల్లిదండ్రుల ఆ తల్లి కావచ్చు, ఆ తల్లులు పడే బాధను చూస్తే మనకు కూడా మాట్లాడే